స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా జరుగుతున్న డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ కార్యక్రమానికి కేంద్ర ఎన్నికల సంఘం జూలై 24 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి ఎన్యూమరేషన్ దాదాపు పూర్తయిందని, మిగిలిన స్వల్ప వివరాలను కూడా ఈ అదనపు గడువులో పూర్తి చేస్తామని చెప్పారు. జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ జాబితాతో పాటు ఏఎస్డీ జాబితాను కూడా ప్రజల పరిశీలన కోసం ప్రచురిస్తామని తెలిపారు. ఏఎస్డీ జాబితాపై ఎవరైనా అభ్యంతరాలుంటే సంబంధిత ఆధారాలతో దాఖలు చేయొచ్చని ఎన్నికల నమోదు అధికారి పూర్తి స్థాయి విచారణ అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. జిల్లాలో సుమారు 2.02 లక్షల మంది ఓటర్ల వివరాలు ఇంకా మ్యాపింగ్ కాలేదని, వారికి నోటీసులు జారీ చేసి అవసరమైన ధృవీకరణ పత్రాలు సమర్పించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం కల్పించిన అదనపు గడువును ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఓటర్ వివరాలు ధృవీకరించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మీడియా మిత్రులందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగింది. మనకు ఏదైతే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చివరి రోజు జూలై 14, దాన్ని కొద్ది గంటల క్రితమే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన ఆంధ్ర రాష్ట్రానికి రివైజ్డ్ షెడ్యూల్ ఇచ్చున్నారు. అది కూడా మీకు అందరికి కూడా కమ్యూనికేట్ చేశాము. ఏదైతే 14th వరకు ఉన్నటువంటి డోర్ టు డోర్ విజిట్ కాస్త ఇప్పుడు జూలై 24th వరకు ఎక్స్టెండ్ చేయటం జరిగింది. అదేవిధంగా డ్రాఫ్ట్ పబ్లికేషన్ అంటే ముసాయిదా జాబితా ఓటర్స్ లిస్టు డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ పబ్లికేషన్ మనకి జూలై 31న చేయబోతున్నాము. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అంటే నెల రోజుల పాటు డ్రాఫ్ట్ మీద క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ తీసుకునేటువంటి ఫేజ్. సో జూలై 31 to August 30th 1 month పీరియడ్ ఇట్ ఈస్ కాల్డ్ పీరియడ్ ఫర్ ఫైలింగ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్. తర్వాత జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కూడా మనము డిస్పోజల్ ఏదైతే క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ వచ్చిన వాటి మీద డిస్పోజ్ చేయడానికి మనకి టైం పీరియడ్ సెప్టెంబర్ 28 వరకు. అక్టోబర్ 3rd మనకి ఫైనల్ పబ్లికేషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద న్యూ ఎస్ఐఆర్ షెడ్యూల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గడిచిన నెల రోజులు కూడా జిల్లా యంత్రాంగం మొత్తం బిఎల్ఓస్ నుంచి సూపర్వైజర్స్ నుంచి అడిషనల్ ఏఈఆర్ఓలు అంటే తహసీల్దార్సు అండ్ మున్సిపల్ కమిషనర్స్, అదేవిధంగా ఈఆర్ఓ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అంటే నియోజకవర్గానికి ఉన్నటువంటి ఈఆర్ఓలు, అదేవిధంగా జిల్లాలో నాతో పాటు నేను, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, మిగతా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఎస్ఐఆర్ మీద శ్రద్ధ పెట్టి జిల్లాలో మనము చాలా పెద్ద ఎత్తున ఎస్ఐఆర్ని చేయడం జరిగింది. లాస్ట్ 1 monthలో కూడా 2 సార్లు పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా నా స్థాయిలో, అదేవిధంగా బిఎల్ఓ స్థాయిలో కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఏజెంట్స్తో 2 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా విస్తృతంగా మనము అవేర్నెస్ క్యాంపెయిన్లు తీసుకెళ్ళి ప్రతి ఒక్క డోర్ టు డోర్ యాక్టివిటీలో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి మన బిఎల్ఓలు వెళ్ళి ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందించడం, అది ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎట్లా నింపాలనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, నింపిన ఫామ్స్ని వెనక్కి తీసుకొని వాటిని కూడా డిజిటైజేషన్ ఎలా చేయాలనేది కూడా చేయటం. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు 100% కూడా మన జిల్లాలో ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఇవాల్టితో 100% కూడా డిజిటైజేషన్ కూడా కంప్లీట్ చేయటం జరిగింది. ఇప్పుడు వీటిల్లో ఏ శాతం మేరకు నియోజకవర్గం వారీగా ఎలా చేశామనేది కూడా ఒక్కసారి క్విక్గా మీకు చూపించడం జరుగుతుంది. మెయిన్ అది మీరు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను. డోర్ టు డోర్ యాక్టివిటీ 24th జూలై వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఈ రోజు వరకు చేసింది కూడా యాక్చువల్లీ ఈరోజు లాస్ట్ అనుకొని మనం కంప్లీట్ చేసాము. బట్ 10 days ఎక్కువ ఉంది కాబట్టి ఈ 10 daysలో కూడా మరొకసారి మన వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి ఇంకేదన్నా చిన్న కరెక్షన్స్ ఏదన్నా ఉన్నా ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో వాటిని కూడా చేయడం జరుగుతుంది. బట్ మీకు ఒకసారి నెంబర్స్ ఏ నియోజకవర్గ వారిగా ఎలా ఉన్నాయనేది కూడా ఒకసారి చూపించడం జరుగుతుంది. సో మన జిల్లాలో 17,69,438 మంది ఓటర్లు. ఇందులో వీళ్ళందరికీ కూడా మనము
ప్రతి ఒక్క ఓటర్కి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఓటర్ ఉన్నారో వాళ్ళకి నేరుగా ఇవ్వడం జరిగింది. ఓటర్ లేని ప్లేస్లో లేదంటే పర్మనెంట్ మైగ్రేషన్ అయినా షిఫ్టింగ్ జరిగిన వాళ్ళ పాత ఇంట్లో మనము అందించడం జరిగింది. వాళ్ళు లేకపోతే మనం ఏం చేయలేం. వాళ్ళ ఇంట్లో మనం పాత ఇంట్లో ఏదైతే డోర్ నెంబర్ ఉందో ఆ డోర్ నెంబర్లో మనము ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నిట్లో కూడా మనకి మొత్తానికి 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ని తిరిగి కలెక్ట్ చేసుకున్న వాటి ఒక కేటగిరీ, కలెక్ట్ చేసుకోలేని వాటివి ఒక కేటగిరీ. అంటే కలెక్టబుల్ అంటాము, అన్కలెక్టబుల్ అంటాము. ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నవి చూసుకుంటే మన జిల్లాలో ఇప్పుడు దాకా 14,77,424 మనము ఎన్యూమరేషన్ ఫామ్స్ని తిరిగి ఓటర్స్ నుంచి కలెక్ట్ చేసుకోగలిగాము. అదేవిధంగా 2,91,996 ఫామ్స్ని మనము తిరిగి కలెక్ట్ చేసుకోలేకపోయాము. ఇప్పుడు ముందుగా ఈ 14,77,424లో ఏదైతే కలెక్ట్ చేసుకున్నామో దాంట్లో కూడా 2 కేటగిరీలు ఉన్నాయండి. ఒకటి మ్యాపింగ్ జరిగింది, ఇంకోటి మ్యాపింగ్ జరగనివి. మ్యాపింగ్ జరిగిందంటే 2002 ఓటర్ లిస్టుతో ఓటర్ని కానీ ఓటర్ యొక్క తల్లిదండ్రులు కానీ ఆర్ఎల్స్ గ్రాండ్ పేరెంట్స్ని కానీ మనం మ్యాపింగ్ చేసుకోగలిగినట్టయితే అది మ్యాపింగ్ కేటగిరీ కింద ఉంటుంది. అదేవిధంగా 2002తో మనం అసలు ఎవరితో కూడా మ్యాపింగ్ చేయలేకపోతే అది అన్మ్యాప్డ్ కేటగిరీ కింద వస్తుంది. ఈ అన్మ్యాప్డ్ కేటగిరీ కూడా ఈ 14,77,000లో మన జిల్లాలో సుమారుగా 2,03,10 మంది ఉన్నారు. ఈ 2 లక్షల మంది కూడా మసాయిదా జాబితాలోకి డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. వాళ్ళదే మనము ఓటు తొలగించేదైతే ఏమి ఉండదు. మ్యాపింగ్ జరగకపోయినా కూడా వాళ్ళందరూ డ్రాఫ్ట్ ఎలక్టరల్ లిస్టులోకి వస్తారు. వాళ్ళకి రేపు జూలై 31 నుంచి ఆ 2 లక్షల మందికి కూడా మనము నోటీస్ ఇచ్చి వాళ్ళ నుంచి ఏదైతే ఎన్నికల సంఘం చెప్పినటువంటి 11 ఫారాల్లో ఏదో ఒకటి వాళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ 87 సంవత్సరం కంటే ముందు పుట్టుంటే కేవలం వాళ్ళది మాత్రమే తీసుకురావాలి. 87 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు పుట్టినట్టుంటే వాళ్ళ దాంతోపాటు తండ్రి లేదా తల్లి గారిది ఎవరిదొకరిది వాళ్ళు ఆ 11 ఫారాల్లో ఒకటి తీసుకురావాలి. 2004 తర్వాత జన్మించినట్టు వాళ్ళందరికీ వాళ్ళ దాంతోపాటు తల్లిది ప్లస్ తండ్రిది టోటల్గా ముగ్గురిది కూడా ఆ ఇచ్చినటువంటి 11 ఫామ్స్లో ఏదో ఒక ఫామ్ని తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇది కేటగిరీ. ఈ 2 లక్షల మందికి కూడా మనందరం నోటీసులు ఇచ్చి ఫామ్స్ వచ్చే జూలై 31 తారీఖు నుంచి నెల రోజుల పాటు టైం ఇస్తాం. ఆ నెల రోజుల్లో మనం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఏదైతే ఫామ్స్ తిరిగి వచ్చిన వాటి గురించి. ఫామ్స్ తిరిగి రానివి 2,91,996 ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్టయితే నియోజకవర్గం వారీగా సూళ్ళూరుపేటలో 27,842, వెంకటగిరిలో 36,908, కోడూరులో 26,281, చంద్రగిరిలో 52,491, తిరుపతిలో 91,854, కాళహస్తిలో 33,328, సత్యవేడులో 23,292. ఇవన్నీ కూడా వీటిని మనం ఏమంటామంటే ఆబ్సెంట్. ఈ 2,91,996 ఏంటంటే ఇవన్నీ కూడా చనిపోయిన కేసులు, డబల్ ఎంట్రీలు, ఆబ్సెంట్ అంటే అసలు అక్కడ వాళ్ళు ట్రేసే కాకపోవడం, ఎవరికి తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో, చివరిగా షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు, ఇక్కడి నుంచి వేరే ఊరికి షిఫ్ట్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనకు రేపు డ్రాఫ్ట్ రోల్లో సపరేట్గా ఏఎస్డిడి లిస్ట్ అంటాం. ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ లిస్ట్ అంటాము. అన్కలెక్టబుల్ లిస్ట్ కూడా. అంటే వీళ్ళందరూ తిరిగి మనకేమి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వలేదు. సో కనుక ఈ 2,91,000 వీళ్ళందరినీ కూడా సపరేట్ లిస్ట్లో రేపు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఈ 2,91,996లో జూలై 31 నుంచి ఆగస్టు 30 లోపు వీటి మీద ఎవరన్నా వాళ్ళే వచ్చి అబ్జెక్షన్ ఇవ్వచ్చు. లేదు మేము షిఫ్ట్ అవ్వలేదు, మేము ఇక్కడే ఉన్నాము,
లాస్ట్ 6 నెలల ఎలక్ట్రిసిటీ బిల్ చూడండి, లేదంటే లాస్ట్ 4 నెలల మాకు వాటర్ బిల్లు చూడండి, మేము ఇక్కడే ఉంటున్నాం, కావాలంటే మా పక్కింటి వాళ్ళని కూడా మీరు కనుక్కొని తెలుసుకోండి, ఇట్లాగా అలా చెప్పి కొంతమంది ఉండొచ్చు. ఇంకొంతమంది మేము కేవలం టెంపరీగానే చదువుకోవడానికి వేరే చోటుకి వెళ్ళాం, మేము ఉండేది ఇక్కడే, మాకు ఓటు ఇక్కడే కావాలని వాళ్ళు చెప్పి రావచ్చు. అట్లాగా వాళ్ళకు కూడా మనం నోటీస్ ఇస్తాం, దానికి వాళ్ళు సో అండ్ సో ఇది పెట్టి అబ్జెక్షన్ ఇచ్చి మనకి తిరిగి ఇచ్చినట్టయితే వాళ్ళని కూడా మనము చివరి ఫైనల్ ఎలక్ట్రల్ రోల్లో తీసుకోవడం రావడం జరుగుతుంది. అలా ఇవ్వని పక్షంలో ఈ 2,91,000 కూడా వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్ లేని పక్షంలో వాళ్ళని మనము తొలగించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి తిరిగి ఓటర్లు ఎవరు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వని వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనము తొలగించడం జరుగుతుంది. సో అవి నియోజకవర్గంగా వారికి కూడా మీకు ఇప్పుడు నెంబర్స్ చెప్పాము. ఇదే మీకు చెప్పింది కూడా రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఇప్పుడే దీనికి ముందు మీటింగ్ కూడా జరిగింది. ఇప్పుడు కొన్ని కామన్గా మీ నుంచి సహకారం, మీడియా మిత్రుల నుంచి సహకారం కావాల్సింది ఏంటంటే, మొదటిది ఇంకో 10 రోజులు టైం ఉంది. నిన్ననే మనకి ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఆఫీసరు బిఎల్ఏలతో అందరితో ఎంతమంది బిఎల్ఏలు ఉంటే రాజకీయ పార్టీల నుంచి అంతమంది బిఎల్ఏలతో మీటింగ్లు కూడా పెట్టారు. వాళ్ళందరికీ కూడా బూతుల వారీగా ఈ చనిపోయిన వాళ్ళ లిస్టు, షిఫ్ట్ అయిన వాళ్ళ లిస్టు, లేదంటే డబుల్ ఎంట్రీ వాళ్ళ లిస్టు, వీళ్ళందరినీ కూడా బూతుల వారీగా ఫిజికల్ కాపీలు ఇచ్చి వాళ్ళతో కూడా ప్రతి ఒక్క బూత్ వారీగా చెప్పడం జరిగింది. వాళ్ళలో ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కూడా తిరిగి నెక్స్ట్ 10 డేస్లో అన్న చెప్పొచ్చు, లేదంటే ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా టైం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే, ఇందాక చెప్పినట్టు అన్మ్యాప్డ్ కేటగిరీలో ఏవే డాక్యుమెంట్స్ ఇవ్వాలో కూడా చెప్పాము. దానికి కూడా మనకి ఆగస్ట్ ఎండింగ్ వరకు టైం ఉంది. ఎందుకు ఇది మళ్ళీ చెప్తున్నానంటే, నిన్న నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మీడియా మిత్రులు కూడా చెప్పారు, చివరి రోజు ఈరోజే మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ అయిపోవడానికి ఆయన అన్నట్టు అనుకుంటున్నారు. చివరి రోజు ఈరోజు కాదు, మనకి ఇది మొదటి విడత మాత్రం, మొదటి ఫేజ్ మాత్రమే. తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఫైల్ చేసే ఫేజ్ నెక్స్ట్ మంత్ అంతా ఉంది. ఓకే, సో ఆ తర్వాత దాన్ని ప్రాసెస్ చేయడానికి సెప్టెంబర్ నెల అంతా ఉంది. ఆ తర్వాత అక్టోబర్ 3వ తారీఖునే మనము ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే జిల్లాలో చాలా పకడ్బందీగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుంటూ ఎక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేకుండా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా బూత్ లెవెల్ మీటింగ్స్ పెట్టుకుంటూ, మండల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో ఈఆర్ఓలందరూ కూడా మీటింగ్స్ పెట్టుకుంటూ అన్ని చోట్ల కూడా రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా సహకారం అందించారు. వాళ్ళు కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దీస్ నెంబర్స్ ఏదైతే వచ్చిందో చాలా జిల్లా యంత్రాంగం కూడా వాళ్ళు అభినందించిన పరిస్థితి. అదేవిధంగా మీరు పెద్ద ఎత్తున మీడియా మిత్రులు కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించినట్టయితే, ఇంకా ఎవరన్నా చెక్ చేసుకొని రేపు డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ అయినాక చెక్ చేసుకొని వాళ్ళ ఓటు ఎక్కడుంది ఏంటనేది చూసుకున్నట్టయితే ఏదన్నా మళ్ళీ టైం ఉంటుంది. ఓకే, సో తద్వారా ఎస్ఐఆర్ ఎక్సైజ్ అనేది మనము చాలా పక్కడబందీగా జిల్లా వ్యాప్తంగా కూడా, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 7-8 డేస్ మొత్తం జిల్లా యంత్రాంగం అందరూ కూడా కేవలం రెవెన్యూ డిపార్ట్మెంటే కాకుండా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఇదే పని మీద పెట్టడం జరిగింది. తద్వారా మనకు గణనీయంగా జిల్లాలో కూడా ప్రోగ్రెస్ అనేది రావటం జరిగింది. ఒక మంచి వాతావరణంలో అందరినీ కలుపుకుంటూ కూడా ఈ ఎక్సైజ్, ఎందుకంటే చాలా క్రిటికల్ ఎక్సైజ్ ఇది, ఎప్పుడో 2002లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోనే ప్రతి ఒక్క ఓటర్ కూడా ఉండాల్సిన బాధ్యతగా మేము చేస్తున్నాము. అంటే ఇన్ఎలిజిబుల్ ఓటర్ ఉండకూడదు, ఎలిజిబుల్ ఓటర్ అందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. అదేవిధంగా తెలిసో తెలియకో ఎవరికన్నా 2 చోట్ల ఓటు ఉంటే మాత్రం అది చట్టరీత్యా నేరం, అది క్రిమినల్ కేసు కూడా నమోదు చేయవలసి ఉంటుంది. సో దీన్ని కూడా మీరు పెద్దగా ప్రమోట్ చేయవలసిన ఇది ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కావాల్సి మాకు ఇక్కడ కావాలి, తిరుపతిలో కావాలి, చంద్రగిరిలో కావాలి, తిరుపతిలో కావాలి, రేణిగుంటలో కావాలి అన్నట్టు ఉన్నారు. అలాంటి వాళ్ళు మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసు అలాంటి వాటి మీద కూడా ఫైల్ చేయడానికి కూడా జిల్లా యంత్రాంగం వెనకాడదని కూడా మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మరొకసారి వచ్చే నెల మధ్యలో రాజకీయ పార్టీలతో మీటింగ్ చేసుకుంటాము, మీడియాతో కూడా అప్పుడు కూడా మరొకసారి మీటింగ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా అందరికీ ఎటువంటి డౌట్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము ఈ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ అనేది
మొదటి అంకం మనము పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు, దాన్ని ఐ విల్ రెస్పాండ్. థ్యాంక్ యూ. అంటే ఆధార్ కార్డు మనకి రెసిడెన్స్ కింద అసలు తీసుకోము. ఇట్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ ప్రూఫ్. మనకి ఏదైతే 11 డాక్యుమెంట్లు ఉన్నాయో దాంట్లోంచే ఇవ్వాలి. ఆ 11 డాక్యుమెంట్లు కూడా మనం చూసుకొచ్చినట్టయితే జస్ట్ క్విక్గా చదువుతాను. ఏదన్నా గవర్నమెంట్ ఐడి కార్డు, అదేవిధంగా 1987కి ముందు ప్రభుత్వంచే ఏదైనా ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రం కానీ లేదంటే గుర్తింపు కార్డు, ఇది కూడా మీ గ్రూప్లో షేర్ చేస్తాం. ఓకే. అదేవిధంగా సంబంధిత అధికారి నుంచి జారీ చేసినటువంటి జనన ధృవీకరణ పత్రం, బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్ట్, లేదంటే మెట్రికులేషన్ ఆర్ విద్యా ధృవీకరణ పత్రం, ఎస్ఎస్సి 10th క్లాస్ కానీ ఇది, లేదంటే శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, ఓకే, అటవీ హక్కుల ROFR పట్టా కానీ, లేదంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, లేదంటే ఏదైనా చట్టబద్ధమైన పరిపాలన నిబంధనల క్రింద ప్రభుత్వ అధికారులచే నిర్వహించబడే కుటుంబ రిజిస్టర్, ఇదంతా మన హౌస్ టు హౌస్ మనం సర్వే చేసాము దానికి సంబంధించి, లేదంటే ఇంటి స్థల నివేశన పత్రం, పొజిషన్ సర్టిఫికెట్ కానీ, ఓకే. వీటిల్లో ఏదైనా ఆధార్ కార్డు మాత్రం కేవలం ఐడెంటిటీ కోసమే, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రూఫ్. సో ఆ పైన ఆధార్ కార్డు కాకుండా పైన 11 ఉన్నాయి కదా, వాటిల్లో ఏదో ఒకటి తీసుకొని ఇవ్వాలి.